అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. జయశంకర్ భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 20 రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏళ్ల యువతి 20 రోజుల తర్వాత శవమే కనిపించడం జరిగింది. అసలు ఈ కేసు వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, లాంగ్ బ్యాక్. సార్, మీరు చూశారు కదా, జయశంకర్ భూపాలపల్లి గ్రామంలో 22 ఏళ్ల యువతి 20 రోజుల క్రితం అదృశ్యమైంది. అయితే అదృశ్యమైన 20 రోజులకి శవమై కనిపించడం జరిగింది. అయితే దీని వెనుక క్షుద్ర పూజలు ఉన్నాయి. ఆమెని క్షుద్ర పూజలకే బలిచినట్టు తెలుస్తున్నట్టు చెప్తున్నారు. అసలు ఈ కేసులో పూర్తి వివరాలు ఏంటి సార్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటే, ఏదైతే భూపాలపల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ప్రెసెంట్ ఏఐ టెక్నాలజీ అండ్ అదే కాకుండా రోబోటిక్ ప్రాసెస్ నడుస్తున్న ఈ టెక్నాలజీలో సో ఇట్లాంటి క్షుద్ర పూజలు ఇట్లాంటివి ఇంకా నమ్ముతున్నారా అనే క్వశ్చన్స్ ఇంకా రైజ్ అయిపోతూ ఉన్నాయి అనమాట. సో మనం చూసుకుంటే ఏదైతే మేడిపల్లి అటవీ ప్రాంతం దగ్గర అబౌవ్ జాతీయ రహదారి నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉందన్నమాట. ఈమె ఏదైతే ఈ డెడ్ బాడీ దొరికిందో 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒక పశువుల కాపర చూసి ఏదైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంకా అవ్వలేదు, జరుగుతుంది ఎట్ ప్రెసెంట్. బికాజ్ ఇక్కడ ఎందుకు అని అంటే, మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ శవం, అది ఈ బాడీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ బాడీ అంతా కుళ్ళిపోయిన సిచ్యువేషన్ లో ఉందన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో పక్కన పసుపు, కుంకుమ అండ్ అదే కాకుండా నిమ్మకాయలు దొరికినాయి అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనం ఇంకొక మ్యాటర్ మాట్లాడుకోవాలి అని అంటే, తెలంగాణలో ఒక 20 days నుంచి వర్షాలు అనేది విపరీతంగా పడిపోతున్నాయి. సో మనకి ఏదైతే సోషల్ మీడియాలో విజువల్ అవుతున్న ఫొటోస్ కూడా చూసుకుంటే, అక్కడ నుంచి ట్రాక్టర్ ఏమైనా వెహికల్స్ వెళ్ళిన అచ్చులు కూడా కనపడుతున్నాయి అనమాట. ఏదైతే టైర్ అంటారు కదా, టైర్ అచ్చులు కూడా కనపడుతున్నాయి. అండ్ అదే కాకుండా అక్కడ కూడా వర్షం వచ్చినట్టు క్లియర్ గా కనపడుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆ బాడీ అంతా కుళ్ళిపోయి ఆడుంది. అండ్ అదే కాకుండా పక్కన పసుపు, కుంకుమ ఇవన్నీ అక్కడ ఉండవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం వచ్చినప్పుడు అవన్నీ వాటర్ లో కొట్టకపోతే, అండ్ అదే కాకుండా నిమ్మకాయను కూడా అంత ఫ్రెష్ ఏదైతే అది కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. లేదు అని అంటే అది కూడా వాటర్ ప్రెషర్ కి పోవడం జరుగుతూ ఉంటది. ఇన్ కేసు ఒకవేళ కనుక ఆడ వాటర్ ప్రెషర్ జరగలేదు అన్నది భూమిలోకి వెళ్ళిపోవడం, పసుపు కుంకుమ ఆనవాళ్ళు అనేది లేకుండా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంది అని అంటే, ఇదంతా కూడా సస్పెక్టెడ్ సిచ్యువేషన్ అనమాట. బికాస్ ఎందుకు అని అంటే, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనకు లేదు. సో మనం లేనప్పుడు ఏంది అని అంటే, ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మనకు బయటపడుతుంది. సో మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏంది అని అంటే, క్షుద్ర పూజలు చేసి ఆమెను చంపేయడం జరిగింది అని. సో ఇన్ కేసు ఆమె గనక ఏదైతే మతిస్థిమితం కోల్పోయిన తర్వాత తీసుకొచ్చి ఏమైనా క్షుద్ర పూజలు చేశారా, అండ్ అదే కాకుండా మనకు అంటున్నారు చాలా మంది, అక్కడ అమావాస్య టైంలో కామన్ అంట. సో మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అమావాస్యలు మన హిందూ ట్రెడిషనల్ లో చూసుకుంటే ప్రతి అమావాస్యకి ఒకటి ఉంటది అనమాట, ఒక స్పెషలైజేషన్ ఉంటది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఏమైనా చంపేశారా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించాలన్నమాట. బికాస్ ఎందుకు అని అంటే, వీళ్ళ పేరెంట్స్ కూడా ఏదైతే August 6th కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. ఆల్మోస్ట్ మంత్ ఎండ్కి వచ్చినాం మనం. సో ఇప్పటి వరకు ఆమెని ఎక్కడికి పోయింది అనే క్లారిటీ లేదనమాట. ఇన్ కేస్ ఒకవేళ కనుక వేరే రకంగా ఎక్కడికన్నా వెళ్ళినా, లేదు అని అంటే ఆమెను ఏమైనా కిడ్నాప్ చేసిర్రు అన్నా కూడా ఈ గ్యాప్ లో అనేది బయటికి రావాలి. లేదు ఎవరినైనా నమ్మి బయటికి వెళ్ళి సూసైడ్ చేసుకుందా, లేదు అని అంటే నిజంగానే క్షుద్ర పూజలు చేసి చంపేశారా, ఇవన్నీ కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మనకు బయటపడుతుంది. అండ్ అంతేకాకుండా సార్, తలపై బలమైన గాయాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. తలపై ఏదైనా రాయితో కొట్టి చంపినట్టు కూడా గుర్తులు కనిపిస్తున్నాయి అంటున్నారు. అసలు దీన్ని క్షుద్ర పూజలా చూడొచ్చు అంటారా, లేకపోతే ఏదైనా ప్రీ ప్లాన్ మర్డర్ అంటారా? సో ఇక్కడ ఫ్రీ ప్లాన్ మర్డర్ అనడం కంటే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోణాల్లో మనం ఆలోచించాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ లో మనం ఆలోచించాలి. బికాస్ ఎందుకు అని అంటే, నిజంగా ఎవరైనా రేప్ చేసి చంపేశారా, అండ్ అదే కాకుండా ఎవరినైనా నమ్మాము వెళ్ళిన తర్వాత వాడక్కడ ఏమైనా కొట్టి చంపేశాడా, లేదు అంటే నిజంగా క్షుద్ర పూజలా. బికాస్ నిజంగా క్షుద్ర పూజలు అయితే వాడు వేరే రకంగా చేస్తాడు కదా, కొయ్యడం కానీ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు కొన్ని మార్క్స్ అనేది ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ కానీ కొన్ని మార్క్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏదైతే ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకొని అవన్నీ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అనుకోండి, బాడీ మీద నిజంగా ఎన్ని దెబ్బలు ఉన్నాయి, అండ్ అదే కాకుండా బోన్స్ ఎన్ని ఇరిగినాయి, అండ్ ఆమె చనిపోయి ఎన్ని డేస్ అయింది, సో ఎవ్రీథింగ్ అనేది మనకు బయటకు వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ దాకా కొంచెం ఓపిక పట్టుకొని ఉంటే బెటర్ అనమాట. ఎందుకు అని అంటే, ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ ని బట్టి మనం కనుక ఇష్టం వచ్చినట్లు ఒక ఎలిగేషన్స్ అనేది రైజ్ చేస్తే, సో అది కొంచెం బెడిసి కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది నిజంగా క్షుద్ర పూజలు చేశారా లేదా అనేది కూడా డౌటే. సో ఇన్ కేసు నిజంగా క్షుద్ర పూజలు చేశారనుకోండి, ఆ పర్సన్ ని పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అని అంటే, మన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా వర్క్ చేయడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే రీసెంట్ గా
కుకట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకున్నా కూడా Yeah, exactly. వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ Hmm. సీసీ కెమెరా ఫుటేజ్ ఏం లేకుండానే పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అవును. ఏదైతే Exactly, వాళ్ళ sir. ఏ evidence దొరకకపోయినా సరే వాళ్ళు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ ఏదైతే యూజ్ చేసుకుని, సో బికాస్ ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసుంటారు, Hmm. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుంటారు కాబట్టి Hmm. మాక్సిమం ఆఫ్ ద సిచువేషన్ లో వాళ్ళు ఏదో ఒక కోణంలో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంటది, కంపల్సరీ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏ యుగం నడుస్తుంది, ఈ క్షుద్ర పూజలు, నరబలులు, చేతబడులు ఇంకా నడుస్తున్నాయి అంటారా? ఇలాంటివి ఇంకా నమ్ముతున్నారు జనాలు? సార్ ఇంకా చాలా మంది నమ్ముతూనే ఉన్నారు. చాలా మంది ట్రైబల్ ఏరియాస్ లో కానీ, లేదు అని అంటే కొన్ని బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, Okay. అట్లాంటి ప్లేసెస్ లో క్షుద్ర పూజలు కానీ, లేదు అని అంటే ఏదైతే తాంత్రిక వైద్యాలు ఇవన్నీ అంటారు కదా, Hmm. ఇంకా వాటిని నమ్ముతూనే ఉన్నారు. సో మనం నార్మల్ గా చూసుకుంటే Hmm. ఇవాళ రేపు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు, వశీకరణం చేయాలా, Yeah. మిమ్మల్ని వశీకరణం చేయాలా, లేదు అని అంటే మీకు ఎవరినైనా చేతబడి చేయించాలా, వాళ్ళకంటే మీరు హైయెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళాలా పూజలు చేసి అని చెప్పి డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో వచ్చి రీల్స్ చేస్తున్నారు. Hmm. సో ఇక్కడ ఏంది అని అంటే నేను ఇవన్నీ ఉన్నాయి అని నేను చెప్పట్లేదు, Okay. ఇవన్నీ లేవు, బట్ ఏదో ఒక విధంగా వాళ్ళు పైసలు సంపాదించాలి కాబట్టి ఈజీ ఇన్కమ్ కి అలవాటు పడి Hmm. జనాలు ఏదైతే మన హిందూ కల్చర్ లో చూసుకుంటే చాలా మంది జనాలు ఏదైతే ఈ పూజలని కానీ, లేదు అని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదో ఒకటి కల్చర్ కి అలవాటు పడి ఈ పూజలు చేసుకుంటే నీకు ఇట్లుంటది అంట అనగానే నిజంగానే ఆ పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంటది. Okay. సో వాళ్ళు ఏంది అని అంటే వీళ్ళ నమ్మకాలని క్యాచ్ చేసేసుకొని ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ పర్సన్స్ అనేది పుడుతూనే ఉన్నారనమాట. Hmm. బికాస్ ఎందుకు అని అంటే ఇప్పుడు నీకు నిజంగా వశీకరణం చేసుకునే కెపాసిటీ ఉంది, నిజంగా నీకు ఇన్కమ్ ఎర్న్ చేసే కెపాసిటీ ఉంది, వాడికంటే ఎక్కువ నీకు ఇన్కమ్ క్రియేట్ చేసే కెపాసిటీ నీకు ఉంది అనుకున్నప్పుడు నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు కదా ఇన్కమ్. నువ్వు బయటకు వచ్చి ఈ వశీకరణ పూజలు అండ్ అదే కాకుండా తాంత్రిక వైద్యాలు అని చెప్పేసి ఆ పూజలు ఈ పూజలు అని చెప్పేసి పైసలు తీసుకోవడం ఎందుకు? Hmm. అదేదో నువ్వే క్రియేట్ చేసుకొని నువ్వే ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు కదా, అవును. అంతే కదా. Exactly. వశీకరణం అన్నారు, సో ఇప్పుడు నీకు తెలంగాణ సీఎం కావాలని ఉంది, సో అవసరమైతే అందరు ఎమ్మెల్యేలని వశీకరణం చేసేసుకొని నువ్వే సీఎం అవ్వచ్చు కదా. Yeah, exactly. సో ఇప్పుడు ఇవన్నీ ఏంది అని అంటే పైసల కోసం, సో పైసల కోసం ఇవన్నీ చేస్తూ, సో ఇవన్నీ పైసల కోసం అనమాట. ఈజీ ఇన్కమ్ కి అలవాటు పడి ఏదైతే ఈ నమ్మకాలని క్యాచ్ చేసేసుకొని చాలా మంది ఇట్లా జీవితాన్ని సాగిస్తున్నారు అనమాట. ఈ నరబలులు వీటికి కూడా ఏమన్నా చట్టాలు ఉన్నాయా, వీటికి శిక్షలు ఉన్నాయా? లేకపోతే ఇక్కడ కేసు చూసుకుంటే ఒకరేమో నరబలి అంటున్నారు, ఒకరేమో ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. ఒకవేళ నరబలి అయితే ఇలాంటి శిక్షలు పడతాయి అంటారు, లేకపోతే ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయితే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నరబలి అయినా దేనికైనా ఒక టైప్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ పడతాయి. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఆ సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి, సో ఇందులో ఎంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారా, లేదు అంటే సింగిల్ పర్సన్ చేశాడా, సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏదైతే పడుతుందో సో వాటి అన్నిటిని కలిపేసి ఒక బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. అండ్ కేసులో కూడా డెప్త్ చూసుకొని అండ్ క్రూయల్టీ ఆఫ్ ఇక్కడ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే కొన్ని సిచ్యువేషన్ ఆమెనే సూసైడ్ చేసుకుందేమో, అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎవరైనా నిజంగా క్షుద్ర పూజలు చేసి చంపేశారా, ఇక్కడ ఏదైతే రాళ్ళు కొట్టి రాయి తగిలి ఏదైతే రాయిది దెబ్బ గట్టిగా తగిలింది అని అంటున్నారు కాబట్టి మాక్సిమం సిచ్యువేషన్ లో ఒకటి యాక్సిడెంటల్ కన్నా కష్టమే అనమాట. ఇన్ కేస్ మాక్సిమం సిచ్యువేషన్ లో మర్డరే కావచ్చు, పక్కన ఆధార్ కార్డు పెట్టి క్రియేట్ చేయొచ్చు, క్షుద్ర పూజల్లా క్రియేట్ చేసి ఉండొచ్చు. సో ఎట్లాంటి ఎవిడెన్స్ దొరకకుండా ఉందామని చెప్పేసి ఏమన్నా టెక్నాలజీని యూజ్ చేసుకొని చూసారు కదా చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ లో సర్చ్ చేయడము, ఏఐలో సర్చ్ చేయడం జరుగుతుంది, ఎట్లా చంపాలి ఎట్లా చేయాలి ఇవన్నీ. కేసులో క్రూయల్టీని బట్టి శిక్షలు ఉంటాయి. ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో బయటపడే సిచ్యువేషన్స్ ని బట్టి, అక్కడ ఉండే ఫ్యాక్ట్స్ ని బట్టి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సరే ఇక్కడ మరణించింది ఒక ఆడపిల్ల. ఈ వీడియో ఆధారంగా ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లకి ఏం చెప్తారు? ఒక 2 ముక్కలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంది అని అంటే నార్మల్గా ఇవన్నీ పేరెంట్స్కి చెప్పాలన్నమాట. బికాజ్ ఎందుకు అని అంటే మనం మన పాపను ఎక్కడికైనా పంపిస్తున్నామన్నా, లేదు అంటే మన బాబుని ఎక్కడికైనా పంపిస్తున్నామన్నా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది చూసుకోవాలి. అండ్ అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మొబైల్స్ అనేది అలవాటు చేస్తే అది ప్రాబ్లం. ఇట్లాంటి సిచ్యువేషన్లో మొబైల్ ఉంటే ఇంకా బాగుండేది. సో వాళ్ళకి ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలన్నమాట. సో అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అసలు ఏంది అనేది. సో ఇక్కడ ఇన్ కేసు ఒకవేళ కనుక అమ్మాయి కనుక ఏమైనా తప్పుదారి పట్టిందా అని కూడా మనం అనలేం. సో ఎందుకు అని అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ బయటికి రాని మనం ఏం చెప్పలేం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా పేరెంట్స్కి ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి కానీ మీ బాబు కానీ ఇన్ కేసు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, సో ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, అండ్ అదే కాకుండా వాళ్ళు ఎక్కడికైనా పంపించేటప్పుడైనా కూడా సో అక్కడ మంచి ప్లేసా లేదా అనేది కూడా చూసి పంపిస్తే బెటర్ అనమాట. సో ఇవన్నీ తెలుసుకోకుండా అమ్మాయి ఇంటికి వెళ్తుంది, ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అంటే నిజంగా అవునా సరే అని చెప్పి పంపిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మన పిల్లలు ఏం చెప్తున్నారని గుడ్గా నమ్మడం మానేసి వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది కూడా ఆలోచించుకోవాలని పేరెంట్స్ చెప్తున్నారు. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.